సినిమా ఇండస్ట్రీలో వాళ్ళైనా, సోషల్ మీడియాలో వాళ్ళైనా ఫస్ట్ బేసిక్ నేను రూట్ కాజ్ తీసుకుంటాను. చెప్తాను. వీళ్ళందరూ సినిమా 'ప్రకాష్ రాజ్' రేంజ్, 'రానా' రేంజ్‌కి తర్వాత మాట్లాడదాం. సోషల్ మీడియా ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడదాం. ఓకే. వాళ్ళను పాపులర్ చేసిందెవరు? హ్మ్. ప్రజలు. వాళ్ళు ఏదో ఒక వీడియో చేస్తే ఓవర్ నైట్ వాళ్ళు కొంతమంది బూతులు మాట్లాడి సక్సెస్ అయినోళ్ళున్నారు. లేకపోతే ఎక్స్‌పోజింగ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళున్నారు. లేకపోతే పనికిమాలిన స్టఫ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళున్నారు. ఓవర్ నైట్ వాళ్ళని స్టార్స్‌ని చేసిందెవరు? వాళ్ళని చూస్తున్న ప్రజలు. సో, ఇక్కడ వాళ్ళే తయారు చేశారు. ఒక్కసారి ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళని స్టార్‌లని చేయలేదు. అంతకు ముందే అంతకు ప్రజలు ముందు చేశారు. ప్రజలు చేశారు. హ్మ్. చేసిన తర్వాత అరే! వీళ్ళని వాడుకుంటే మనకు బిజినెస్ అవుతుందేమోనని వీళ్ళ దగ్గరికి బెట్టింగ్ యాప్ వాళ్ళొచ్చారు. హ్మ్. వాడొచ్చిందేంటి? వాడి మార్కెట్‌ని ఎక్స్‌పాన్స్ చేసుకోవడానికొస్తాడు. బిజినెస్ మ్యాన్ ఈస్ ఆల్‌వేస్ ఎ బిజినెస్ మ్యాన్. అండ్ ఈ సెలబ్రిటీలుగా ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారినోళ్ళో, లేకపోతే ఒక సస్టైనబుల్‌గా సెలబ్రిటీస్‌గా మారినోళ్ళు డబ్బులిస్తే చేద్దామని అనుకుంటారు. అండ్ అవతలోళ్ళొచ్చినప్పుడు ఇదిగో లీగల్‌గా సర్టిఫికేట్ ఉంది అండ్ గవర్నమెంట్ ఈస్ యాక్సెప్టెడ్ థిస్ అని చాలా యాప్స్‌కి గవర్నమెంట్ ఇచ్చింది.